మెడికల్ కాలేజీల పైన వైఎస్ జగన్ పైన ఎల్లో మీడియా విషం చిమ్ముతోంది. పదే పదే దుష్ప్రచారం చేస్తూనే ఉంది. కోటి సంతకాల ఉద్యమం సక్సెస్ కావడంతో జీర్ణించుకోలేక అసత్య కథనాలను వండివారుస్తోంది. కళ్ళెదుటే మెడికల్ కాలేజీలు కనిపిస్తున్నా మళ్ళీ పాత పాటే పాడుతోంది ఎల్లో మీడియా. పైగా మెడికల్ కాలేజీలు నిర్మించాలంటే ప్రభుత్వం వద్ద డబ్బులు లేవట. అందుకే చంద్రబాబు పీపీపీ విధానంలో వెళ్తున్నారట. 10 మెడికల్ కాలేజీల నిర్మాణానికి 5,000 కోట్లు లేనప్పుడు మరి అమరావతి పేరుతో వేల కోట్ల అప్పు ఎక్కడి నుంచి తెస్తున్నారు అని ప్రజలు మేధావులు ప్రశ్నిస్తున్నారు. దానికి మాత్రం సమాధానం లేదు. దీనిపై సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ కామెంట్ ఇప్పుడు చూద్దాం. ఈ మధ్య ఒక ప్రచారం విన్నాను. అదేమిటంటే ఈనాడు మీడియాను తెలుగుదేశం పార్టీ ఆఫీస్ నుంచే నడుపుతున్నారని. అది నిజం కాదేమోలే. ఏదో ఈనాడు మీడియా అసహ్యపు రాతలపై ఆగ్రహం కలిగి ఇలా ప్రచారం చేస్తున్నారేమోలే అని భావించా. కానీ ఇటీవలి కాలంలో వస్తున్న వార్తలు, వాటికి వారు ఇస్తున్న ప్రాధాన్యత, తెలుగుదేశం పార్టీని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్లను భుజాన వేసుకుని కథనాలు రాస్తున్న వైనం, ఇవన్నీ చూశాక ఇదేమిటి ఈనాడు మీడియా రోజు రోజుకు ఇంతలా దిగజారిపోతుంది ఏమిటి, అయినా వీరికి ఉన్న ప్రయోజనం ఏమిటోలే అని నాతో పాటు పలువురు సరిపెట్టుకున్నారు. కానీ అది శృతి మించి రాగాన పడుతున్నట్లుగా ఉంది. అందులో భాగంగా ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ నేత మాజీ ముఖ్యమంత్రి జగన్పై రాసిన చండాలపు సంపాదకీయం చదివిన తర్వాత ఖచ్చితంగా ఇది టీడీపీ ఆఫీసు నుంచి రాసిందే అయి ఉండవచ్చు అనిపించింది. చాలామంది ఇదే విషయం చర్చించుకుంటున్నారు. టీడీపీ ఆఫీసులో ఉండే ఒక టీం ప్రతిరోజు ఈనాడు పత్రికలో వచ్చే వార్తలను నిర్దేశిస్తూ ఉండవచ్చని కొందరు అభిప్రాయం. అలాగే టీడీపీలో రచయిత ఎవరో రాసిన వ్యాసాన్ని ఈనాడు పత్రిక సంపాదకీయంగా మార్చుకుని యథాతథంగా ప్రచురించి ఉండవచ్చన్న సందేహం కలిగింది. నిజంగా తెలుగుదేశం పార్టీ ఆఫీసు నుంచే ఈనాడుకు ఆదేశాలు వెళుతున్నాయా లేదా అన్నది తెలియదు. ఆ ప్రచారం నిజమా కాదా అన్నది చెప్పలేం. ఈనాడు మీడియా వారే చంద్రబాబు, లోకేష్లకు అత్యంత విధేయులుగా ఉన్నామని రుజువు చేసుకోవడానికి ఇలాంటి దిక్కుమాలిన సంపాదకీయాలు, కథనాలు రాస్తున్నారేమో అర్థం కాదు. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రైవేటీకరణపై జగన్ ఒక నిర్దిష్ట విధానంతో ఉన్నారు. తాను ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చిన కాలేజీలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రైవేటు వారికి సంపదగా మార్చుతున్న తీరుపై నిరసన చెబుతున్నారు. దానిపై ఆయన కోటి సంతకాల ఉద్యమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇదంతా ఒక స్కామ్ అని, ఇందులో భాగస్వాములయ్యే ప్రైవేటు వారు కూడా భవిష్యత్తులో జైలుకు వెళ్లవలసి వస్తుందని హెచ్చరించారు. ఇది తప్పట. జగన్ అలా మాట్లాడకూడదట. అసలు జగన్ పీపీపీ విధానాన్నే వ్యతిరేకించకూడదట. అప్పుడే ప్రజాస్వామ్యం నిలబడుతుందట. జగన్వి విషరాజకీయాలట. జగన్ క్రూరమైన నేతట. పచ్చి అబద్ధాలు చెబుతారట. కుతంత్రాలు, దండోపాయాలతో ముఖ్యమంత్రిగా వెలగబెట్టారట. ఎన్నికల్లో మట్టి గరిచినా బుద్ధి తెచ్చుకోలేదట. 11 సీట్లకే పరిమితమైన తర్వాత కూడా బెదిరింపు భాష మానుకోలేదట. ఈ కాలేజీలను తీసుకునే ప్రైవేటు వారికి జగన్ సైంధవుళ్లా అడ్డుపడుతున్నాడట. అది రాష్ట్రాన్ని నాశనం చేయడమట. జగన్ మెడికల్ కాలేజీలను నిర్మించలేకపోయారట. నిధుల కొరత వల్ల వైద్య కళాశాలను పీపీపీ విధానంలో చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించి ఉండవచ్చట. అది తప్పు కాదట. జగన్ కక్ష వల్ల పాకిస్తాన్, బంగ్లాదేశ్లు ఎదుర్కొంటున్న ముప్పే ఏపీకి కూడా ఉంటుందట. ఇలా చెత్త రాతలు రాసి దానికి ఒక సంపాదకీయం అని పేరు పెట్టడం అంటే పాఠకులను మోసం చేయడం కాక మరేమిటి అన్న ప్రశ్న వస్తుంది. ఇదంతా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే ప్రసంగాన్ని ఏటోరిలుగా ప్రచురించుకున్నట్లుగా ఉంది తప్ప మరొకటి అనిపిస్తుందా? చంద్రబాబు ఒక రాజకీయ నాయకుడిగా తన వాదనలో ఏదేదో చెప్తారు. దానిలో ఉన్న వాస్తవాలను విశ్లేషించే బాధ్యత మీడియాకు ఉంటుంది. కానీ ఆయన చెప్పిందే వేదమైనట్లు, మరెవరూ దానిపై మాట్లాడకూడదన్నట్లు బానిస మనస్తత్వంతో ఈనాడు ఈ సంపాదకీయం రాసినట్లు అనిపించదా? నిజమైన జర్నలిస్ట్ ఎవరు ఇంత నీచంగా రాయరు. జగన్ చెబుతున్నది ఏమిటి? ప్రభుత్వ కాలేజీలను 5 ఎలా పూర్తి చేశారు? అన్ని కాలేజీలకు 50 నుంచి 100 ఎకరాల భూమి ఎలా సమకూర్చారు? భవనాల నిర్మాణానికి ఎంత వ్యయించేశారు? ఇతరత్ర వివరాలు ఈ సంపాదకీయంలో ఎక్కడా రాయలేదు. అసలు వైసీపీ వాదన ఏమిటో ఒక్క అక్షరం రాయకుండా మొదటి పదం నుంచి చివరి పదం వరకు జగన్పై విషం చిమ్మారంటేనే ఇదంతా టీడీపీ రచయిత ఎవరో రాసిచ్చిన దాన్ని మహద్భాగ్యంగా అచ్చేశారని అనుకోవడానికి ఆస్కారం కలుగుతుంది. జగన్ విధానంతో ఏకీభవించవచ్చు, వ్యతిరేకించవచ్చు. కానీ రెండు వైపులా వాదనలు వివరించి ఏ రకంగా జగన్ వాదన తప్పో రుజువు చేసి ఉంటే అప్పుడు హుందాగా ఉంటుంది. ప్రామాణికమైన మీడియా ఏదైనా అలాగే చేస్తుంది. అలా చేయకుండా ఏకపక్షంగా పచ్చి అబద్ధాలను ప్రచురించి జగన్పై అక్కస్తో తిట్టిపోశారు. ఇక్కడ మరో మాట చెప్పాలి. జగన్కు అసలు బలమే లేదని కదా వీరి అభిప్రాయం. అలాంటప్పుడు ఆయన్ని పట్టించుకుని ఇంత నిర్లజ్జగా ఎడిటోరియల్ రాయవలసిన అవసరం ఏమొచ్చింది? జగన్ హెచ్చరికలకే ప్రైవేట్ సంస్థలు రాకుండా పోయాయా? అదే నిజం అనుకుంటే జనాభిప్రాయానికి
ప్రభుత్వం కానీ ఈనాడు మీడియా కానీ భయపడుతున్నట్లు అంగీకరించినట్లే కదా. అంతేకాదు ఈ లెక్కన ఈనాడు మీడియా కూడా మళ్ళీ 2029లో అధికారంలోకి వచ్చేది జగన్ అని నిర్ధారిస్తున్నట్లే కదా. చంద్రబాబు, స్పీకర్ అయ్యన్న పాత్రుడు గతంలో అసలు మెడికల్ కాలేజీలు జగన్ ఎక్కడ నిర్మించారని ప్రశ్నించి నాలుగు ఖర్చుకున్నారు. జగన్ అలాగే వైసీపీ నేతలు ఆ కాలేజీల వద్దకు వెళ్ళి వాటిని ప్రజలందరికీ చూపించారు. అయినా ఇప్పుడు ఈనాడు మీడియా మెడికల్ కాలేజీలు ఎందుకు నిర్మించలేదని గుడ్డిగా ప్రశ్నించడం అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. నిధుల కొరత వల్ల ప్రభుత్వం పీపీపీ విధానంలోకి వెళ్ళి ఉండవచ్చట. 10 మెడికల్ కాలేజీల నిర్మాణానికి 5,000 కోట్ల నిధులు లేకపోతే అమరావతి పేరుతో 50,000 కోట్ల అప్పు ఎలా వచ్చిందని ప్రజలు అడుగుతుంటే దానికి ఈనాడు మీడియా జవాబు ఇవ్వలేదు. జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లతో పాటు ఈనాడు తదితర ఎల్లో మీడియా చేసిన పచ్చి అబద్ధాల ప్రచారాన్ని క్రూరత్వం, కపటత్వం అంటారు తప్ప జగన్ తన విధానాన్ని బహిరంగంగా చెప్పడాన్ని అనరు. ప్రజలను మోసం చేయడానికి టీడీపీ, జనసేనలతో పాటు పచ్చ మీడియా ఆ రోజుల్లో అప్పులపైన, అమ్మాయిల మిస్సింగ్లపైన, భూముల రీసర్వే వంటి వాటిపైన ఇలా పలు అంశాలపై చేసిన తప్పుడు ప్రచారాలను కపటత్వం అంటారు. అలా చేసిన వారిది క్రూరత్వం అంటారు తప్ప అలాంటివేమీ చేయని జగన్కు ఎలా అంటగడతారు? ఎన్నికల ప్రణాళికలో టీడీపీ, జనసేనలు ఎన్ని అబద్ధపు హామీలు ఇచ్చింది ఈనాడు మీడియాకు కనపడదు. తనకున్న ద్వేషాన్నంతటినీ జగన్కు అంటగట్టి ఈనాడు మీడియా తన పైశాచికత్వాన్ని ప్రదర్శించింది. మెడికల్ కాలేజీల్లో సెల్ఫ్ ఫైనాన్స్ సీట్లను జగన్ అనుమతిస్తే చంద్రబాబు, లోకేష్లు అప్పుడేమన్నారు? దాన్ని తప్పుపట్టారా లేదా? మొత్తం సీట్లు ప్రభుత్వమే కేటాయించాలని అన్నారా లేదా? అధికారంలోకి వచ్చాక కాలేజీలనే ప్రైవేటు పరం చేస్తుంటే 100 కోట్ల ఆస్తిని ప్రైవేటు వారికి అప్పనంగా కట్టబెడుతుంటే చంద్రబాబు గొప్ప పని చేస్తున్నట్టు ఈనాడు మీడియా చెబుతోంది. జగన్ టైంలో జీఎస్టీలో కానీ, పారిశ్రామిక రంగంలో కానీ, సంక్షేమంలో కానీ దేశంలోనే మంచి ర్యాంకులు సాధిస్తే ఇప్పుడు కూటమి పాలనలో వీటన్నిటిలోనూ ఎందుకు వెనుకబడిపోయిందన్న విషయం రాసి ఉంటే ప్రస్తుతం ఎంత అంధకారంలో రాష్ట్రం ఉంది అర్థమై ఉండేది. జగన్ అధికారంలో ఉన్న 5 ఏళ్ళు ఇలా అనేక తప్పుడు కథనాలు వండి దుర్మార్గంగా ప్రజలను తప్పుదారి పట్టించేందుకు ఈ మీడియా కృషి చేసింది. ఇప్పుడు అదే పని చేస్తోంది. ప్రస్తుతం ఏపీలో జరుగుతున్నది ఏమిటి? రెడ్ బుక్ పేరుతో అరాచకాలు సాగుతుంటే, మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంటే ఒక్క వార్త ఇవ్వకపోగా వాటిని సమర్థిస్తూ స్టోరీలు ఇస్తున్నారంటేనే ఈనాడు కానీ ఇతర ఎల్లో మీడియా కానీ ఎంతగా పతనమైంది అర్థం చేసుకోవచ్చు. ఈ సందర్భంలో ఏపీలో పాకిస్తాన్, బంగ్లాదేశ్ పరిస్థితులు ఏర్పడే ముప్పు ఉందని ఈ మీడియా చెబుతోంది. ఇది వాస్తవమే అనిపిస్తుంది. కాకపోతే అది జగన్ వల్ల కాదు. మంత్రి లోకేష్ రెడ్ బుక్ అరాచకాలు, ఎన్నికల ప్రణాళిక అమలు చేయకుండా నిత్యం అసత్యాలు ప్రచారం చేస్తుండడంతో ప్రజల్లో అసంతృప్తి ఏర్పడింది. అది తిరుగుబాటుగా మారకుండా ఉండడానికి ప్రభుత్వం పోలీసుల్ని, ఎల్లో మీడియాను ప్రయోగిస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ విమర్శిస్తోంది. ఈనాడు గ్రూపుకు చెందిన మార్గదర్శి కేసులు ఎత్తివేయడం, జప్తైన 1000 కోట్లను విడుదల చేయడం తదితర ఆర్థిక ప్రయోజనాలు పొందిన తర్వాత తెలుగుదేశం పార్టీకి లొంగి పనిచేయకుండా ఎలా ఉంటుంది అన్న భావన చాలామందిలో ఏర్పడుతోంది. కాకపోతే తెలుగుదేశం పార్టీ వారే ఈనాడు పత్రికను నడుపుతున్నారన్న భావన కలిగేలా ఆ మీడియా దిగజారిపోవడం మరింత దురదృష్టకరం.